అందరికీ నమస్తే అండి. ఏప్రిల్ నెలలో మేబీ ఇండియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా ఈ ఎలక్షన్స్ చుట్టూనే తిరిగాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ ఈ 5 రాష్ట్రాల ఎన్నికల చుట్టూనే తిరిగాయి. అండ్ మన రాష్ట్రంలో కూడా ఆల్మోస్ట్ ఈ మావిగన్, రాజధాని గొడవ, రకరకాల కేసులు ఈ వ్యవహారాల్లో చుట్టూనే తిరిగాం. కానీ కొన్ని అద్భుతాలు జరిగాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా అండ్ సోషల్ మీడియా చూపించిన అద్భుతాలు కొన్ని జరిగాయి. వాటిలో మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అద్భుతం ఏమిటంటే 11.5 ఏళ్ల బాలిక ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో 40 దేశాలకు పైగా పోటీ పడిన ఛాంపియన్షిప్లో 11.5 ఏళ్ల బాలిక విజయం సాధించింది. వరల్డ్ చెస్ ఛాంపియన్గా నిలిచింది. సో అండ్ ఒక్కసారి చూడండి, 40 దేశాలు పోటీ పడిన ఈ పోటీలో ఆమె గెలిచి సెర్బియాలో మన దేశ పతాకాన్ని సగర్వంగా ఆవిష్కరించి అక్కడ మన జాతీయ గీతాన్ని కూడా ఒకసారి అది విందాం. సెర్బియాలో జరిగింది. ఏప్రిల్ 12 నుంచి జరిగింది. సో 12 ఏళ్లలోపు బాలికలకు జరిగిన ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ అది. 40 దేశాలకు పైగా బాలికలు పాల్గొన్నారు. దీనిలో ఆ అమ్మాయి ఏఎస్ శర్వానిక అనే అమ్మాయి విజేతగా నిలిచింది. సేమ్ 2025లో కూడా అండర్ 10 కేటగిరీలో ఇదే వేదిక మీద ఆమె ఇదే కేటగిరీలో అండర్ 10 కాకపోతే ఆమె ఛాంపియన్షిప్గా నిలిచింది. అండ్ 2022లో కూడా అండర్ 7 కేటగిరీలో ఏషియన్ ఛాంపియన్గా ఆ అమ్మాయి గెలిచిందనమాట. అంటే వరుసగా ఆమె పాల్గొంటున్న ప్రతి టోర్నమెంట్లో కూడా రాణిస్తోంది, గెలుస్తోంది. సో అమ్మాయికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఏంటంటే తను 2015లో పుట్టిందనమాట. వయసు 11.5 ఏళ్ళు. 3.5-4 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మనకి దేశవ్యాప్తంగా కోవిడ్ లాక్డౌన్ వచ్చింది కదా, ప్రపంచవ్యాప్తంగా. ఆ లాక్డౌన్ టైంలో సరదాగా ఇంట్లో చెస్ ఆడేది రోజు. వాళ్ళ అక్క నేర్పించింది. సో ఆ అక్క దగ్గర చెస్ నేర్చుకొని అమ్మాయి బాగా ఆడుతుంది, మంచి మూవ్స్ వేస్తుంది. దాంతో తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేయాలని విష్ణు ప్రసన్న తెలుసు కదా చాలామందికి, మన ఈ గుకేష్ వరల్డ్ ఛాంపియన్గా ఉన్న గుకేష్కి కూడా కోచ్ ఆయన విష్ణు ప్రసన్న. ఆయనది చెస్ అకాడమీ ఉంది తమిళనాడులో. అక్కడ ఈ అమ్మాయిని చేర్పించారు పేరెంట్స్. దాంతో ఆ అమ్మాయి మూవ్స్ నేర్చుకొని కాస్త దీనిలో రాటుదేలి ప్రావీణ్యం పొంది వరుసగా టోర్నమెంట్లలో పాల్గొని గెలుస్తూ వస్తుంది. ప్రపంచ రేటింగ్స్లో కూడా అమ్మాయికి స్థానం లభించిందనమాట. సో అచ్చమైన భారతీయత ఉట్టిపడుతోంది. మరో 25-30 ఏళ్ల పాటు ప్రపంచ చెస్ కిరీటాన్ని ఆమె నెత్తిన ధరిస్తుందేమో అనిపిస్తుంది. ఈవెన్ 2025లో జరిగిన పోటీలో కూడా ఆమె ఛాంపియన్గా నిలిచింది. సో అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కవర్ చేయని అంశాలు చాలా ఉంటాయి. 40 దేశాలకు పైగా పోటీ పడిన బాలికల కేటగిరీలో అంత చిన్న వయసులో ఆమె ఛాంపియన్గా నిలవడం ఖచ్చితంగా మన దేశం గర్వించదగ్గ విషయం అండ్ అద్భుతమైన విషయం. దాన్ని కొన్ని సందర్భాల్లో మీడియాలు అవాయిడ్ చేయడమో లేదంటే ఇతర టాపిక్స్ డైవర్ట్ చేయడమో జరుగుద్ది అనమాట. సో ఖచ్చితంగా ఇటువంటి వాటిని మనం ఎంకరేజ్ చేయాలి అండ్ బయటకు తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది.